వరంగల్ జిల్లా నర్సంపేట పురపాలక సంఘ కార్యాలయంలో పట్టణ కమిషనర్ కాటం భాస్కర్, ఆర్డీఓ ఉమారాణి, ఎంఆర్ఓ రవిచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన పాలకవర్గం కౌన్సిలర్లకు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నూతనంగా ఎన్నికైన పట్టణ చైర్మన్ శ్రీమతి శ్రీ పెండెం లక్ష్మీ రామానంద్ మాట్లాడుతూ శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు పాలకవర్గ సభ్యులందరూ కూడా తమ ఓటింగ్ తో నన్ను మున్సిపాలిటీ చైర్మన్ గా నియమించడం జరిగింది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు నమస్కారం. ఈ రోజు నూతనంగా ఏర్పడిన కౌన్సిలర్లందరూ కూడా నర్సంపేట అభివృద్దిలో భాగం కావడం చాలా సంతోషం. గంధం నరేందర్ మాట్లాడుతూ నర్సంపేట నూతన మున్సిపాలిటీ సభ్యులందరూ వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి వచ్చిన ముఖ్య అతిథి ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, సిపిఎం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారం తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాల కాలానికి ఈరోజు నర్సంపేట పట్టణ ప్రజలు ఈ పట్టణంలో ఉండబడే 30 డివిజన్లు సమగ్రంగా అనేక అభివృద్ది, సంక్షేమ పనులు అందరూ కూడా సమిష్టిగా ముందుకు సాగుదాం. ఈ యొక్క నర్సంపేట పట్టణాన్ని ఒక మోడల్ సిటీగా ఏర్పాటు చేయడానికి సహకరిస్తామన్నారు. మున్సిపాలిటీ కమిషనర్ కాటం భాస్కర్ ఎమ్మెల్యే గారికి బొకే, శాలువతో సత్కరించారు. కౌన్సిలర్లకు కూడా అదే రీతిగా సత్కరించడం జరిగింది. పెండెం రామానంద్, ఎర్ర యాకూబ్ రెడ్డి ఎమ్మెల్యే గారికి పాదాభినందనాలు తెలియజేశారు. 10 అవార్డు జనరల్ సీట్లో సిపిఎం పార్టీ హన్మకొండ శ్రీధర్ నర్సంపేట మున్సిపాలిటీలో తొలి కౌన్సిలర్ గా ప్రమాణ స్వీకారం చేయడం నర్సంపేట ప్రాంతంలో ఉన్న ప్రజల్లో, రాజకీయ నాయకుల్లో చర్చగా మారుతోంది. అనంతరం మున్సిపాలిటీ ఆవరణలో పోలీస్, మీడియా జర్నలిస్టులకు ఒకే చోట విందు భోజనం ఏర్పాటు చేయడం అయింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్లు 30 మంది 1వ వార్డు కొత్తకొండ మేఘన శ్యామరాజ్, వేముల సాంబయ్య గౌడ్, బతిని రాజేందర్, విజయ్ కుమార్, మండల శ్రీదేవి, శ్రీనివాస్, మాధాసి రవి, బాణాల శ్రీనివాస్, బానొత్తు నవీన్ నాయక్, రాయుడి దుష్వంత్ రెడ్డి, ఇరు పార్టీల నాయకులు, మేధావులు, అధికారులు, ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. పెండెం శ్రీ లక్ష్మి అను నేను నర్సంపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ గా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని, నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా, నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ. వైస్ చైర్మన్ గా అవకాశం కల్పించిన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారికి గంధం నరేంద్రను నేను నర్సంపేట మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ గా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని, కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమాధికారానికి, ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని సాక్షిగా, నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై దొంతి, జై కాంగ్రెస్, జై వాసి. నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారి ఆశీస్సులతో మాకు ఈ యొక్క ఫస్ట్ వార్డు కౌన్సిలర్ గా మాకు అవకాశం వచ్చింది. ఈ యొక్క అవకాశాన్ని మా మాదన్నపేట గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు ముందుండి మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు వారి అందరికీ, మా మాదన్నపేట గ్రామ ప్రజలందరికీ కూడా నా యొక్క శిరస్సు వంచి ప్రాధాన్యం చేస్తున్నాను. ఏదైతే నమ్మకంతో మాకు ఓటేసి గెలిపించిందో, ఏదైతే అభివృద్ది ఫలాలను ఆశించి వారు మాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించిండ్రో, ఆ అవకాశాన్ని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామ అభివృద్దికి పార్టీలకు అతీతంగా నిరంతరంగా పనిచేసి గ్రామ అభివృద్ధి ధ్యేయంగా నేను ముందుకు వెళ్తానని మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటున్నాను. గౌరవనీయులు పెద్దలు దొంతి మాధవరెడ్డి గారి సహాయ సహకారాలతో మాదన్నపేట గ్రామాన్ని సస్యశ్యామలంగా అభివృద్ది పదంలో నడిపించేందుకు నా యొక్క శక్తి వంచన లేకుండా కష్టపడుతూ ఈ రోజు నుండి మాదన్నపేట అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతానని, గౌరవ మాదన్నపేట పెద్దల సహకారంతో, మరి పార్టీ పెద్దలతో, మరి పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధి లక్ష్యంగా వారి యొక్క ఆలోచన మేరకు మరి ఈ యొక్క యువకునిగా మరి తెలిసేలాగా ఏదైనా తప్పులు చేసినా కూడా వారందరూ మన్నించి ఈ యొక్క గ్రామ అభివృద్ధికి వారు నాతో పాటుగా సహకరిస్తారని చెప్పేసి వారందరికీ పాదాపన చేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా మరి మాదన్నపేట అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతానని చెప్పేసి ఈ యొక్క మీడియా ముఖంగా నేను తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
మాకు అవకాశం ఇస్తారా రానా ఇడుచుడు ये गानी तगड़ा का पुलिया काफी पका कर दिया दिखाओ दे दो अरे दिखाओ दे कपड़े का पुलिया कपड़े मुंगा हम दिखाओ दिया स्पॉट वो बेटा इधर అక్కడ కానీ तगड़ा गानी ना ना बिल्कुल बाहर कटवा दिया यार నాదన్నపేట తొలి కౌన్సిలరా నర్సంపేట తొలి కౌన్సిలర్ ఎక్స్ ఆఫీసర్ మెంబర్ గా మీ అందరికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను, హామీ ఇస్తా ఉన్నాను. కాబట్టి అందరూ కూడా సమిష్టిగా ముందుకు సాగుతాం. ఈ యొక్క నర్సంపేట పట్టణాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పదవులో ఒక మోడల్ సిటీగా ఏర్పాటు చేయడానికి శాసనసభ్యులతో మహేశ్వరి గారి ఆశీస్సులతో ఈరోజు పాలకవర్గ సభ్యులందరూ కూడా తమ ఓటింగ్తో నన్ను మున్సిపల్ చైర్పర్సన్గా నియమించారు. చాలా సంతోషం అండి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారం. ఈ రోజు నుండి మన పాలకవర్గం అంటే కొత్తగా ఏర్పడిన పాలకవర్గం కౌన్సిలర్లందరూ కూడా నర్సంపేట అభివృద్ధిలో భాగంగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నమస్తే. దయచేసి సభ్యులందరూ ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చొని ఉండాలండి. కొన్ని సంతకాలు ఉన్నాయి, సంతకాలు అయిపోతాయి. ఇట్టి సమావేశానికి ఎగ్జామిషన్ మెంబర్ గా ఆడినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే జ్యోతిమారెడ్డి గారిని కూడా కోరుతున్నాం.